ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుండబెట్టబడి ఉన్నారు. ఆయన కుడిపార్శ్వమందు అనగా రైట్ హ్యాండ్. ఎందుకు ఈ కుడిపార్శ్వానికి, ఆయన దక్షిణ హస్తానికి, ఆయన కుడి చేతికి ఉన్న పవర్ ఏంటి అని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే ఎప్పుడు కూడా కుడి చేయి శక్తికి, ఆయన బలానికి సూచనగా మనం చూస్తూ ఉంటాం. చూసారు, మనకు కూడా కుడి చేయి చాలా బలంగా ఉంటుంది. కుడి చేత్తోనే ఏ పని చేయగలిగిన శక్తి ఉంటుంది. నీ శత్రువులను నీ పాదపీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడి చేతిన యుండుము అని చెప్పి తండ్రి కుమారునితో చెప్తాడు. ఎందుకు ఆ మాట? పరిశుద్ధ లేఖనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనాల్లో మనం చూస్తాం. ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఆయన దక్షిణ శక్తి కలది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందువలనే కుమారుడు ఈ లోకమందు సమస్తాన్ని జయించడానికి కావాల్సిన శక్తిని తండ్రి వద్ద నుంచి పొందుకున్నాడు. మనం కూడా అదే విధంగా 2025లో దేవుని యొక్క శక్తి, బలము మనకు అనుగ్రహించబడును గాక.